ఆ ఎమ్మెల్సీ సీటు బీజేపీ సంఘ క్షేత్రాల మధ్య చిచ్చుబెట్టేలా పరిస్థితి కనిపిస్తోంది. ఆ స్థానానికి బీజేపీ ఒక పేరును ఫైనల్ చేస్తే సంఘ్ పరివార్ క్షేత్రానికి చెందిన మరో వ్యక్తి ఆ సీట్ను గట్టిగా ఆశిస్తున్నారు. దాంతో ఇంటర్నల్ గా బాగానే చర్చ జరుగుతుందని తెలుస్తోంది. బీజేపీ పెద్దలు మాత్రం సంఘ పెద్దలతో మాట్లాడని నిర్ణయం తీసుకుంటామని అంటున్నారు. మరోవైపు ఆ టికెట్ ఆశిస్తున్న సంఘ్ మద్దతుదారుని ఎలాగైనా బరిలోకి దించడానికి ఆయన సన్నిహితులు రంగం సిద్ధం చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. పట్టభద్రుల నియోజక ఓటర్లలో బీజేపీకి మంచి పట్టుందనే చెప్పుకోవచ్చు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీకి మంచి ట్రాక్ రికార్డే ఉంది. ప్రస్తుతం తెలంగాణ శాసన మండలిలో బీజేపీకి ఒక సభ్యుడు ఉన్నాడు. ఆయన పట్టభద్రుల నియోజకవర్గం నుండి ఎన్నికైన వ్యక్తే. ఇక వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీజేపీ బలపరిచిన అభ్యర్థి గట్టి పోటీనే ఇచ్చాడు. ఆ క్రమంలో త్వరలో జరిగే కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గంపై బీజేపీ నుండి పోటీ చేసేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుండి బీజేపీ పోటీ చేయలేదు. టీఆర్ఎస్ నుండి పోటీ చేసిన స్వామి గౌడ్కి మద్దతుగా అభ్యర్థిని పెట్టలేదు. ఈసారి జరిగే ఎన్నికల్లో పోటీ చేయాలని డిసైడ్ అయ్యింది. ప్రధానంగా బీజేపీ కిసాన్ మోర్చా నేత సుగుణాకర్ రావు, ఏబీవీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు రంజిత్ మోహన్లు ఇక్కడి నుండి పోటీ చేసేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. రంజిత్ మోహన్ ప్రభుత్వ ఉద్యోగానికి స్వచ్ఛంద పదవి విరమణ చేసి ఈ నియోజకవర్గంపై దృష్టి పెట్టారు. దాదాపు 25,000 ఓట్లను నమోదు చేయించానని చెప్తున్నారు. ఇక సుగుణాకర్ రావు కూడా ఎమ్మెల్సీగా పోటీ చేయాలనే ఉద్దేశంతోనే రీసెంట్ గా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. ఇప్పుడు బీజేపీ నాయకత్వం సుగుణాకర్ రావు పేరును ఖరారు చేసినట్టు, ఆయన ఒక్క పేరునే కేంద్ర పార్టీకి పంపించినట్టు తెలుస్తోంది. దీంతో రంజిత్ మోహన్ నా పరిస్థితి ఏంటని సంఘ్ పెద్దలను కలిశారట. ఏబీవీపీ ప్రముఖులతోనూ సంప్రదించారట. రంజిత్ మోహన్ సహచరులు కూడా బీజేపీ పెద్దల్ని కలిసి ఆయనకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సంఘ్ పరివార్లోని విద్యార్థి సంఘాన్ని, ఉపాధ్యాయ సంఘాన్ని సంప్రదించకుండా అభ్యర్థిని ఎలా ఫైనల్ చేస్తారని రంజిత్ మోహన్ టీం ప్రశ్నిస్తుంది. సంఘ్ పెద్దలపై ఒత్తిడి తీసుకొస్తుంది. దాంతో వారిలో కొందరు సుగుణాకర్ రావు పేరును ఖరారు చేశాక మనం ఏం చేయగలం అని ఎదురు ప్రశ్న వేస్తున్నారట. ఏదేమైనా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రంజిత్ మోహన్ బరిలోకి దిగడానికే ఫిక్స్ అయ్యారట. రంజిత్ కు మద్దతుగా ఆయన ఫ్రెండ్ సర్కిల్ ప్లాన్ చేస్తుందంటున్నారు. త్వరలోనే పెద్ద సమావేశాన్ని పెట్టాలని ఆలోచిస్తున్నారట. పార్లమెంట్ ఎన్నికలకి ముందు ఈ లొల్లి జరగనుండడంతో బీజేపీకి, పరివార్ క్షేత్రాలకి మధ్య గ్యాప్ పెరుగుతుందేమోనన్న ఆందోళన పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతుంది. మరోవైపు బీజేపీ మాత్రం సంఘ్ క్షేత్రాలతో సంప్రదించాకే అభ్యర్థిని ఫైనల్ చేస్తామని చెప్తుంది. ఈ ఇష్యూకి ఎలాంటి ముగింపు పలుకుతారో చూడాలి.